మహాశక్తివంతమైన వాడండి. ఆయన శక్తి ఏంటో చూపిస్తాను చూడండి ఒకసారి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 26వ వచనము. గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమైపోయింది. చూడండి, ఒక మనిషిని గద్దిస్తే సైలెంట్ అయిపోతారు చూడండి. అలాగా గాలి సముద్రమును గద్దిస్తే మిక్కిలి నిమ్మలమైపోయిందంట. చూడండి ఎంత శక్తివంతమైన వాడు. అంత శక్తి ఉన్న యేసుక్రీస్తు బలహీనుడుగా ఉండిపోయాడు అనుకుంటున్నావా? బలము లేక అలా ఉండిపోయాడు అనుకుంటున్నావా సోదరా? శక్తి లేక అలా ఉండిపోయాడు అనుకుంటున్నావా సోదరా? లేదయ్యా, కేవలం నీ కోసమేనయ్యా. ఆ దెబ్బలు తిన్నాడయ్యా ఆయన. రక్తం కారుతున్నా ఓర్చుకున్నాడయ్యా, కేవలం నీ కోసమేనయ్యా. శక్తి లేక కాదు. గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమైందండి. అంత పవర్ఫుల్ ఆయన మాట.